హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, కేజీబీవీలలో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదంతా కంపల్సరీ ఎవరికో ఒకరికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చూసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, హైప్ అనే బటన్ పైన నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. అట్లనే వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకులాలలో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీజీటీ, పీజీటీ, జేఏలు, డిఏలు, లైబ్రేరియను, హెల్త్ సూపర్వైజరు, కంప్యూటర్ సైన్సు, కామర్సు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీజీటీ, జేఎల్ పోస్టులకు సంబంధించి సంబంధిత సబ్జెక్టులో 50% మార్క్స్తో పీజీ ప్లస్ బీఈడీ చేసి ఉండాలి. ఇక డిగ్రీ లెక్చరర్కి అయితే 55% మార్క్స్తో పీజీ ప్లస్ సెట్టు లేకపోతే స్లెట్టు ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇక డెమో ద్వారా దీన్ని ఎంపిక చేస్తారు. టీజీటీ, పీజీటీకి ఏమో 18,200 జీతం ఉంటుంది. జేఎల్కి ఏమో 23,400 జీతం ఉంటుంది. లెక్చరర్లకు 32,500 రూపాయల జీతం ఉంటుంది. బాలికల విద్యాలయాల్లో కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాలలో ఖాళీలు ఉన్నాయి. ఇక కళాశాల స్థాయిలో 18 ఖాళీలు ఉన్నాయి. పాఠశాల స్థాయిలో 20 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ కళాశాల స్థాయిలో చూస్తే తెలుగు 2 ఉన్నాయి, ఆంగ్లం 2, గణితం 3, ఫిజిక్స్ 3, కెమిస్ట్రీ 2, బాటనీ 2, జువాలజీ 2, సివిక్స్ 1, ఎకనామిక్స్ 1. పాఠశాల స్థాయిలో చూస్తే తెలుగు 1, హిందీ 1, ఆంగ్లం 2, గణితం 6, ఫిజికల్ సైన్స్ 5, బయాలజికల్ సైన్స్ 3, సోషల్ 2. సంబంధిత సబ్జెక్టు పీజీతో పాటు బీఈడీలో 55% మార్క్స్ ఉండాలి. పీజీలో 55% ఉండాలి, బీఈడీలో కూడా సేమ్ ఉండాలి. ఇక డెమో మార్కుల ఆధారంగా దరఖాస్తులను హన్మకొండ జిల్లా దామిర మండలంలోని ఓలాపూర్లో గల ప్రాంతీయ కార్యాలయంలో సమర్పించాలి. డెమో ద్వారా దీన్ని ఎంపిక జరుగుతుంది. ఇక జనగామ జిల్లాకు సంబంధించి మోడల్ స్కూల్స్ నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. జిల్లాలోని 4 మోడల్ స్కూల్స్ బాలికల వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులకు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. దీనికి ఓన్లీ మహిళలు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక కేర్ టేకర్ వార్డన్కి సంబంధించి డిగ్రీతో పాటు డిఈడి, బీఈడి కలిగి ఉండాలి. 12,500 రూపాయలు జీతం ఇస్తారు. ఏఎన్ఎం ఇంటర్మీడియట్తో పాటు ఏఎన్ఎం కోర్సు చేసి ఉండాలి. 7,800 రూపాయలు జీతం ఇస్తారు. హెడ్ కుక్కు సంబంధించి 10th క్లాసు ప్లస్ వంట చేసిన అనుభవం ఉండాలి. 7,800 ఇస్తారు. అసిస్టెంట్ కుక్కుకు 7వ తరగతి చదివి ఉండాలి. వేతనం 6,500 ఉంటుంది. వాచ్ ఉమెన్కి సంబంధించి 10వ తరగతి ప్లస్ సెక్యూరిటీ సంస్థలో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. 10th క్లాస్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 8,716 రూపాయలు ఇస్తారు. వసతి గృహాల సమీపంలో నివసించే స్థానిక మహిళా అభ్యర్థులకు అత్యధిక ప్రియారిటీ అయితే ఇస్తారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి మెడికల్ మరియు ల్యాబ్ పోస్టులు. మెడికల్ ఆఫీసర్కు సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక పోస్ట్ ఉంది. ఎంబీబీఎస్ లేకపోతే అంతకంటే పై చదువు ప్లస్ 3 ఏళ్ల అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్. ఎంపికనేమో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 72,000 రూపాయల జీతం ఉంటుంది. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఇతర పోస్టులు చూస్తే ల్యాబ్ టెక్నీషియన్ 5 పోస్టులు ఉన్నాయి. STLS 3 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. కరీంనగర్ జిల్లా అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం కరీంనగర్లో సంప్రదించాలి. అక్కడ ఇవ్వండి, అప్లికేషన్ చేయండి. నాగర్ కర్నూలు జిల్లాలో కోడేరు మోడల్ స్కూల్లో పీజీటీ ఇంగ్లీష్ తాత్కాలిక ప్రాతిపదికన ఒక పోస్ట్ ఉంది. MA ఇంగ్లీష్తో పాటు బీఈడి ఉత్తీర్ణత కలిగి 2 ఏళ్ల అనుభవం ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరై డెమో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డెమో ద్వారా ఎంపిక చేస్తారు. వికారాబాద్ జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి మొత్తం 101 ప్రీ ప్రైమరీ స్కూళ్ళు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో శిక్షకులు ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు పరిశీలన చివరి దశకు చేరింది. త్వరలో ఎంపికైన అభ్యర్థుల యొక్క జాబితా రిలీజ్ చేస్తారు. కొడంగల్లో 7 ఉన్నాయి. కోట్పల్లిలో 6 మరియు తాండూరు, పరిగి, వికారాబాద్ వంటి ఇతర మండలాల్లో 5, 4 చొప్పున పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీసీ గురుకులాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సోషల్, సైన్సు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులో గెస్ట్ టీచర్ల నియామకం కోసం ముత్తంగిలోని RRS ఇంజనీరింగ్ కాలేజీలో డెమోలు నిర్వహిస్తున్నారు. అర్హులైన ఉమ్మడి మెదక్ జిల్లా అభ్యర్థులు అటెండ్ కావచ్చు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి బీసీ గురుకులాలలో మొత్తం 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ స్థాయిలో 18 ఉన్నాయి, పాఠశాల స్థాయిలో 20 ఉన్నాయి. ఇంతకుముందు దీని గురించి మళ్ళీ తెలుసుకున్నాం. ఇక మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మైనారిటీ గురుకులాలలో ఖాళీలు ఉన్నాయి. జేఎల్ కంప్యూటర్ సైన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన ఖాళీలు ఉన్నాయి. ఇక డిప్యూటీ వార్డెన్, స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. డిప్యూటీ వార్డెన్ పోస్టుకు మైనారిటీ పురుషులకు, స్టాఫ్ నర్స్ పోస్టులకు మైనారిటీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంది. మిగిలిన పోస్టులకు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకులాలలో డిగ్రీ లెక్చరర్లు, జేఎల్, పీజీటీ, టీజీటీ మరియు స్టాఫ్ నర్స్ విభాగాల్లో 25 పార్ట్ టైం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చింతకుంట సాంఘిక సంక్షేమ కాలేజీల్లో వీటికి సంబంధించి డెమో ఉంటుంది. ఇక ములుగు జిల్లాలో కొర్కిశాల మోడల్ స్కూల్లో మొగుళ్లపల్లి మండలంలో ఖాళీగా ఉన్న కెమిస్ట్రీ పోస్ట్ కోసం ఒక పోస్టు పీజీ బీఈడీ ఉంటే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా తాత్కాలిక పద్ధతిలో మాత్రమే నింపుతూ ఉన్నారు. అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఇది రెగ్యులర్ రిక్రూట్మెంట్ కాదు. సో ఖచ్చితంగా అయితే ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినో ఆయా కాలేజీల్లో, ఆయా గురుకులాలలో కావచ్చు, ఆయా మోడల్ స్కూళ్ళలో కావచ్చు, ఖచ్చితంగా ఆ స్కూల్ను సంప్రదించి వివరణ తీసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ.